అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇరిగేషన్ ఏఈ నికేష్ కుమార్ అవినీతి కలకలం రేపింది. బ్యాంకు లాకర్లో కళ్లు చెదిరే బంగారు ఆభరణాలు, డైమండ్ ఉండటంతో ఏసీబీ అధికారులు షాక్ అయ్యారు. 4 ఏళ్లలో నికేష్ భారీగా అవినీతికి పాల్పడ్డట్లు వారు గుర్తించారు. ఏఈ నికేష్ ఆదాయానికి మించిన ఆస్తులు సంచలనం రేపుతున్నాయి. నికేష్ ఆస్తుల చిట్టాను గుర్తించేందుకు ఏసీబీ అధికారులకు 6 నెలలు పట్టిందని సమాచారం. ఇరిగేషన్ శాఖలో చేరి 10 ఏళ్లైనా 4 ఏళ్లలో భారీ ఆస్తులను పోగేసినట్లు ఏసీబీ గుర్తించింది. బహిరంగ మార్కెట్లో వాటి విలువ 200 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. గండిపేట డివిజన్ ఇరిగేషన్ ఏఈగా పనిచేసినప్పటి నుంచి నికేష్ కుమార్ ప్రతి రోజును గోల్డెన్ డేగా మలుచుకున్నాడు. అందిన కాడికి దోచుకున్న నికేష్ కోట్లకు పడగలెత్తినట్లు ఏసీబీ దర్యాప్తులో చేరింది. ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించడం నికేష్కు పరిపాటుగా మారింది. నిబంధనలకు విరుద్ధంగా గండిపేటతో పాటు చెరువు పరివాహక ప్రాంతాల్లో బహుళ అంతస్తుల నిర్మాణాలకు ఎన్ఓసీలు జారీ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. నికేష్ కుమార్ 200 గజాలకు ఎన్ఓసీకి 4 లక్షలు, 2 ఎకరాలు దాటిన స్థలాల్లో జరిపే నిర్మాణాలకు 50 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. అత్యంత ఖరీదైన పెబిల్ సిటీలో నివసిస్తున్న నికేష్ 5 ఇళ్ల స్థలాలు, 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, 6 ఫ్లాట్స్, 2 కమర్షియల్ స్పేస్లు ఉన్నట్లు సమాచారం. అక్రమ సంపాదనలో కొంత భాగాన్ని బ్యాంకులో భద్రపరిచిన నికేష్ను ఏసీబీ అధికారులు తాజాగా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.